రావట్లేదంటే బ్రాండ్ నుంచి I didn't expected this. Too sunny, guys. So I got these many face washes. Hi guys, welcome back to my channel. So andaru ela unnaru? I hope everyone is doing good. So welcome to my channel Harshi Diaries, and inkevarina na channel subscribe chesukokonda unte please do subscribe. And I do videos on travel, fashion and lifestyle. So my intlo ఉన్న కొన్ని face washes ని review చేద్దాం అనుకుంటున్నా. Also the main important thing, నేను ఎప్పుడు face washes తీసుకున్నా లేకపోతే cleansers ని తీసుకున్నా I make sure to test it in the litmus paper. So this is the litmus paper, guys. So ఈ papers ని దేనికి యూజ్ చేస్తామంటే మనం face wash ని దీని మీద వేసి టెస్ట్ చేస్తున్నప్పుడు దీని pH వాల్యూ ఎంత ఉన్నదని తెలుస్తుంది. యూజువల్ గా pH వాల్యూ అనేది 4.5 to 6 మధ్యలోనే ఉండాలి. సో కలర్ చేంజింగ్ బట్టి మన pH వాల్యూని ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. మీకు క్లోజ్ గా చూపిస్తున్నాను. సో ఏ నెంబర్ కి ఏ కలర్ ఉంటే ఏ pH వాల్యూ ఉంటుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఐడియల్ గా అయితే 4.5 to 6 మధ్యలోనే ఉండాలి pH లెవెల్. దానికన్నా ఎక్కువ ఉంటే మనకి స్కిన్ ఇరిటేషన్స్ అనేవి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి కానీ వస్తాయంటారు. సో దానికన్నా లో కూడా ఉండకూడదు. ఐడియల్ స్కిన్ pH లెవెల్ వచ్చేసి 4.5 to 6. సో మీరు వాడే ఫేస్ వాష్ కూడా అంతే pH వాల్యూలో ఉండాలి. దీని లింక్ నేను ఉంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. లేదు అంటే మీకు ఇంకేమైనా ఫేస్ వాషెస్ అంటే ఇప్పుడు నేను చూపించే ఫేస్ వాషెస్ కాకుండా ఇంకేమైనా ఫేస్ వాషెస్ కానీ క్లెన్సర్స్ కానీ లిట్మస్ పేపర్ పై టెస్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫేస్ వాషెస్ అన్ని ఆర్ నాట్ స్పాన్సర్డ్, అంటే ఏది స్పాన్సర్డ్ కాదు అండ్ ఏది పెయిడ్ కొలాబ్ కానీ ఇదేమీ కాదు. నేను నా పర్సనల్ రివ్యూని ఇస్తున్నాను అంతే. లైక్ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఆర్ యూస్ఫుల్ టు యూ. ఎందుకంటే ఫేస్ వాషెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం తెలియక చాలా యూజ్ చేసేస్తాం. దానివల్ల స్కిన్ కన్సర్న్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి. సో అందుకే ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. అంతేగాని ఇది నాట్ స్పాన్సర్డ్ ఆర్ నాట్ ప్రమోటెడ్ ఎనీథింగ్. సో దీనివల్ల నాకేం మనీ రావు. అండ్ ఈ ఫేస్ వాషెస్ కూడా నేను యూజ్ చేస్తున్నవే. ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్లీ ఐఎమ్ జస్ట్ ఏదో రివ్యూ చేసి చెప్పేస్తున్నట్టు కాదు. నేను యూజ్ చేస్తాను. ఇప్పటికీ 1.5 years నుంచి యూజ్ చేస్తున్న కొన్ని ఫేస్ వాషెస్ ఉన్నాయి అండ్ 2 to 3 months నుంచి కొన్ని టెస్ట్ చేస్తున్న ఫేస్ వాషెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో అన్ని మీకు చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇప్పుడు నా దగ్గర వచ్చేసి టోటల్ 8 ఫేస్ వాషెస్ ఉన్నాయి. సో ఈ ఫేస్ వాషెస్ అన్నిటికీ నేను pH టెస్ట్ ఇదే ఫస్ట్ టైం చేయడం. యూజువల్ గా చేద్దాం అనుకుంటా బట్ చేయను, ఎప్పుడు మర్చిపోతాను. సో ఎలాగో వీడియో చేస్తున్నాను కదా, మీ ముందే చేసి ఆ రిజల్ట్స్ మీ ముందే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈవెన్ ఐ ఆల్సో డోంట్ నో దీని pH లెవెల్ నిజంగానే ఎక్కువ ఉందా తక్కువ ఉందా. లైక్ యూజ్ చేస్తున్నాను అంతేగాని నేను కూడా చెక్ చేయలేదు. సో లెట్స్ టెస్ట్ దెమ్ టుగెదర్. ఎలా ఉంటది ఏంటనేది నాకు సర్ప్రైజింగ్ గానే ఉంటాయి అనిపిస్తుంది రిజల్ట్. బట్ లెట్స్ సీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి డాట్ అండ్ కీస్ ఫేస్ వాష్. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న బ్రాండ్ డాట్ అండ్ కీ. ఇందులో సన్ స్క్రీన్ కూడా బాగుంటుందని విన్నాను. బట్ లెట్స్ టేక్ ఫేస్ వాష్ ఫస్ట్. సో ఫేస్ వాష్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ సీ ద ఫేస్ వాష్, బ్లూ కలర్. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. బట్ ఇది వచ్చేసి ఏంటంటే బ్యారియర్ రిపేర్. అంటే మీకు డ్రై స్కిన్ ఉండి కొంచెం హైడ్రేషన్ కావాలి అంటే కానీ ఇంకేం స్కిన్ కన్సర్న్స్ లేవు, లైక్ యూ హ్యావ్ డల్ డ్యామేజ్డ్ స్కిన్ అండ్ యూ వాంటెడ్ ఇన్స్టెంట్ హైడ్రేషన్ లేకపోతే కొంచెం గ్లో కావాలి మీ స్కిన్ లో అనుకుంటే యూ కెన్ ఇంక్లూడ్ దిస్ డాట్ అండ్ కీస్ 5 ceramides ప్లస్ జాపనీస్ రైస్ వాటర్. సో జాపనీస్ రైస్ వాటర్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. దీని వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే లైక్ ఇట్ గివ్స్ ద ఇన్స్టెంట్ గ్లో. అంటే మీరు ఫేస్ వాష్ చేసుకోగానే డ్రై అవుట్ అవ్వకుండా ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. సో దిస్ వన్ రిటైల్స్ అన్ని సైజెస్ తో సహా ఇక్కడ రాసుకున్నాను సో దట్ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. సో దిస్ వన్ రీటైల్స్ ఫర్ ₹214 ఇన్ ద సైజ్ 100 ml. ఇందులో ఇంకొక సైజ్ కూడా ఉంది దట్ ఈస్ 175 ml అండ్ దాని ప్రైస్ వచ్చేసి ₹311. ₹240 కి 100 ml వస్తుందంటే వెరీ గుడ్ అమౌంట్ యూ ఆర్ గెటింగ్ ఫర్ ₹214. సో ఇట్ ఆల్రెడీ మెన్షన్ దాట్ దీని pH వాల్యూ వచ్చేసి 5.5 అని ఉందని. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు బట్ దీని మీద ఆల్రెడీ ఉంది pH వాల్యూ 5.5 ఉందని. బట్ మనం లిట్మస్ పేపర్ మీద మళ్ళీ టెస్ట్ చేద్దాం దీని pH వాల్యూ ఎంత ఉందని. మీకు చూపిస్తాను పెట్టినాక. ఇలా స్ప్రెడ్ చేయడమే. యూజువల్లీ లిట్మస్ పేపర్ మీద ప్రోడక్ట్ ని ప్లేస్ చేయగానే అది కలర్ చేంజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి pH దాని మీద 5 కి 6 కి ఒకటే ఎల్లో కలర్ ఉంది. సో ఇఫ్ యూ సీ 5 and 6 హ్యాస్ ఎల్లో కలర్. సో మనకి ఎల్లో కలర్ గానే ఉండాలి. అంటే ఎల్లో కలర్ చేంజ్ అవ్వకూడదు మన ప్రొడక్ట్ ప్లేస్ చేయగానే. దట్ మీన్స్ ఇట్ ఈస్ సూటబుల్ టు యూజ్. ఎల్లో కలర్ చేంజ్ అయ్యి ఇంకేదైనా కలర్ లోకి వెళ్ళిందా సమ్వేర్ అరౌండ్ గ్రీన్ గానీ లేకపోతే బ్రౌన్ ఆ షేడ్స్ లోకి వెళ్ళిపోయింది అంటే pH వాల్యూ చాలా ఎక్కువ ఉన్నట్టు అండ్ ఇట్స్ నాట్ సూటబుల్ టు యూజ్. సో దీనిదైతే pH వాల్యూ అసలు చేంజ్ అవ్వలేదు గైస్. సి డాట్ అండ్ కీ ఈజ్ గుడ్ టు యూజ్. నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అన్ని pH వాల్యూస్ ఇంతే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 1 year 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. నిజంగా ఏదైనా తక్కువ వచ్చింది ఎక్కువ pH వచ్చిందంటే ఇట్ రియలీ డామేజ్ మై స్కిన్ అని అనుకోవాలి. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి సెటాఫిల్. మోస్ట్ వైరల్ బ్రాండ్ అని చెప్తాను. అంటే లాస్ట్ 1.5-2 years నుంచి సెటాఫిల్ బ్రాండ్ బాగా వైరల్ అవుతుంది. సో అందుకే ట్రై చేద్దామని చెప్పేసి క్లెన్జర్ ని తీసుకున్నాను. ఇది ఫేస్ వాష్ కాదు, ఇది క్లెన్జర్. సో ఇదేంటంటే ఆయిలీ స్కిన్ క్లెన్జర్. ఇది నాది కాదు, మా
కజిన్ ది. నేను ఇందులోనే 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆయిలీ స్కిన్ క్లెన్జర్ అండ్ అదర్ వన్ ఇస్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా వేరియంట్ ఉంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఇందులో ఒక వేరియంట్ ఉంది. మెయిన్ కన్సర్న్ దీనికి ఏంటంటే ఆయిల్ కంట్రోల్ అండ్ ఆల్సో హెల్ప్స్ టు మినిమైజ్ ది పోర్స్. సో మీకు చిన్న చిన్న పోర్స్ గానీ ఏమైనా ఉంటున్నా లేకపోతే ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ఫేస్ వాష్. సో దీని కాస్ట్ వచ్చేసి 125 ml రీటైల్స్ ఫర్ ₹650 అండ్ 250 ml అయితే 1033. కొంచెం ప్రైజీ అని అనిపించింది నాకు కూడా. బట్ స్టిల్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అన్ని ఫేస్ వాషెస్ అంత ఈజీగా పడవు. సో వాళ్ళైతే కొంచెం చూజీ ఉండాలి ఇంగ్రీడియంట్స్ వైజ్ అండ్ ఫేస్ వాషెస్ వైజ్. సో అందుకు వాళ్ళకైతే వెరీ గుడ్. సో ఇప్పుడు pH వాల్యూ టెస్ట్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ప్రోడక్ట్ వేస్తున్నా, పెట్టాను కొంచెం. లెట్స్ వెయిట్ ఫర్ 10 seconds. ఎప్పుడైనా టెస్ట్ చేసినప్పుడు ఒక 10 seconds అయితే వెయిట్ చేయండి గైస్. ఎందుకంటే ఇది కొంచెం కలర్ మారడానికి కొంచెం మన టైం ఇవ్వాలి కదా, అది కొంచెం రియాక్ట్ అవ్వడానికి పేపర్ తో. సో కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు. సో అంటే 5 నుంచి 6 మధ్యలోనే ఉంది. దీని pH లెవెల్ కూడా. సెటాఫిల్ ఆల్సో పాస్ ఇట్ ది టెస్ట్. గుడ్. సో నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఇస్ మామాత్ అప్టన్ ఫేస్ వాష్. ఇదేంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటంటే టర్మరిక్ అండ్ సాఫ్రాన్. సో దీని వల్ల ఏంటంటే టాన్ రిమూవల్, అంటే లైక్ మీరు ఎక్కువ ఎండలో తిరిగి వచ్చినా లేకపోతే ఇన్స్టెంట్ గా దట్ గ్లో కావాలి, మొత్తం ఫేస్ మీద టాన్ అంతా రిమూవ్ అవ్వాలి అన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫేస్ వాష్. సో ఇదైతే నేను డైలీ యూజ్ చేయడానికి రికమెండ్ చేయను, ఎందుకంటే ఇందులో వాల్నట్ బీడ్స్ ఉంటాయి, విచ్ మీన్స్ ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ అస్ అ స్క్రబ్. అండ్ డైలీ మన ఫేస్ ని స్క్రబ్ చేయడం అనేది అంత ప్రిఫరబుల్ కాదు. ఎప్పుడైనా మీకు టాన్ పోవాలి లేకపోతే కొంచెం ఇన్స్టెంట్ గ్లో కావాలి అన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫేస్ వాష్. సో ఈ ప్రోడక్ట్ కూడా మనకి 2 సైజెస్ లో వస్తుంది. వన్ ఈస్ 100 ml అండ్ అదర్ వన్ ఈస్ 150 ml. 100 ml అయితే 250 రూపీస్ కి వస్తుంది అండ్ 150 ml అయితే 350 రూపీస్. సో కొంచెం ప్రోడక్ట్ ఇట్లా తీసుకున్నా, చేతిలోకి తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా నేను లిట్మస్ పేపర్ మీదే పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ప్రోడక్ట్, అందుకే. చాలా థిక్ ఉంటుంది గైస్ అప్టన్ ఫేస్ వాష్ అయితే. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ కాల్డ్ అప్టన్ ఆర్ ఉప్టన్, ఐ డోంట్ నో. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఆన్ హౌ ఐ స్పెల్ దట్. మామాత్ ఉప్టన్ ఆర్ అప్టన్ ఫేస్ వాష్, పాస్ ఇట్ ది టెస్ట్. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఈస్ సేమ్ మామాత్ బ్రాండ్ లోనే రైస్ వాటర్ ఫేస్ వాష్. సో ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది ఫేస్ వాష్, ఎందుకంటే ఇట్ క్లెయిమ్స్ దట్ ఇట్ గివ్స్ ది గ్లాస్ స్కిన్. సో గ్లాస్ స్కిన్ వస్తుంది అంటే ఎవరైనా అసలు వద్దనుకుంటారు, బికాస్ వీ ఆల్ వాంటెడ్ దట్ ఫినిష్, ఐ మీన్ దట్ మ్యాట్ గ్లాస్ ఫినిష్ లుక్. నేను కూడా అందుకే ట్రై చేద్దాం అని చెప్పేసి ఐ టుక్ దిస్ ఫేస్ వాష్. సో ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్. సో ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు మెయిన్ యూజ్ ఏంటంటే డార్క్ స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ ఏమైనా ఉంటే ఫేడ్ అవుట్ అయిపోయి ఒక క్లియర్ స్కిన్, ఒక గ్లాస్ స్కిన్ ఇవ్వడమే. సో ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి, 3 సైజెస్, 50 ml, 100 ml అండ్ 150 ml. 50 ml అయితే 124 రూపీస్, 100 ml is 247 రూపీస్ అండ్ 150 ml is 350 రూపీస్. ఓన్లీ కన్సర్న్ నాకు ఇందులో ఏమనిపించిందంటే ఈ కన్సర్న్ వచ్చేసి ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు ఉండదు, ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఫేస్ వాష్ చేసిన వెంటనే కొంచెం డ్రై అవుట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సమ్మర్స్ లో అయితే ఓకే, బట్ వింటర్స్ లో డ్రై అవుట్ అవుతుంది అంటే యూ షుడ్ నాట్ యూజ్. నేను అందుకే వింటర్స్ లో యూజ్ చేయకుండా ఓన్లీ సమ్మర్స్ లోనే యూజ్ చేస్తాను. కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటున్నా ఆన్ ది లిట్మస్ పేపర్. ఇది వైట్ కలర్ లో ఉంటది, సో మీకు కనిపిస్తుంది క్లియర్ గా. గైస్, ఇట్ చేంజ్ ది కలర్, యూ కెన్ సీ రైట్. ఐమ్ సో షాక్. సో ఐ మీన్ ఇట్ వాస్ సమ్వేర్ లైక్ 7 అనుకుంటా, 7 or 8 మధ్యలో. మామాత్ రైస్ వాటర్ ఫేస్ వాష్ అయితే కొంచెం చేంజ్ అయింది pH వాల్యూ, విచ్ మీన్స్ ఇట్ ఈస్ మోర్ దాన్ 6, అంటే డైలీ యూజ్ చేయడానికి అంత ప్రిఫరబుల్ కాదు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఇస్ మినిమలిస్ట్ సాలిసిలిక్ యాసిడ్ క్లెన్జర్. ఇది కూడా చాలా చాలా వైరల్ అవుతుంది, అంటే మినిమలిస్ట్ బ్రాండ్ చాలా వైరల్ అవుతుంది. ఇందులో కూడా మీకు 3 to 4 వేరియంట్స్ ఉన్నాయి, లైక్ సాలిసిలిక్ యాసిడ్ అని, నయాసినమైడ్ అని. డిఫరెంట్ స్కిన్ కన్సర్న్స్ కి డిఫరెంట్ ఫేస్ వాషెస్ ఉన్నాయి మినిమలిస్ట్ లో. ఏం యూజ్ అయిందంటే మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటే దాన్ని మినిమైజ్ చేస్తుంది, అంటే పోర్స్ మినిమైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 ml బాటిల్. ఇందులో మీకు 250 ml కూడా ఉంది. 100 ml అయితే 300 రూపీస్ అండ్ 250 ml వచ్చేసి 570 రూపీస్ ఎంతో ఉంది. బట్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను, బట్ ఇట్ రియల్లీ వర్క్స్. అండ్ నైకాలో కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి, అందుకే మెయిన్ తీసుకోవడం. సో చాలా కొంచెం ప్రొడక్ట్ ఉంది, ఆల్మోస్ట్ అంతా యూజ్ చేసేసాను. ఐ డోంట్ నో కొంచెం బయటకు వస్తారో రాదో. సారీ గైస్, ఈ కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. గుడ్.
సో మినిమలిస్ట్ కూడా పాస్ అయిపోయింది టెస్ట్ ని. సో యూ కెన్ యూజ్, ఎవరైతే మినిమలిస్ట్ ని యూజ్ చేస్తున్నారో యూ ఆర్ గుడ్ టు గో. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఈజ్ న్యూట్రాజెనా క్లెన్జర్. ఇదైతే నా ఫేవరెట్, రీసెంట్ ఫేవరెట్ అని చెప్తాను. రీసెంట్ గానే పర్చేస్ చేశాను 2 to 3 months బ్యాక్. సో టెస్ట్ చేద్దామని చెప్పేసి 50 grams తీసుకున్నా అండ్ నాకు 50 grams వచ్చేసి 166 rupees కి వచ్చింది. ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, అది వచ్చేసి 100 grams అండ్ విచ్ రిటైల్స్ ఫర్ 310 rupees. నేను ఇవన్నీ నైకాలోనే తీసుకుంటాను యాజ్ ఐ సెడ్. అండ్ గైస్, దిస్ వాజ్ ది బెస్ట్. ఇందులో 8% ఎమినో మైసెల్లార్ ఉంది విచ్ క్లీన్స్ ద స్కిన్. అంటే పోర్స్ లో కానీ స్కిన్ లో కానీ ఏదైనా మేకప్ వెళ్ళిపోతే యూ కెన్ క్లీన్ ఇట్ విత్ దిస్. అండ్ ఇట్ ఆల్సో క్లెయిమ్స్ దట్ ఇట్ ఈస్ అ డీప్ క్లీన్ జెంటిల్ ఫ్లోమింగ్ క్లెన్సర్ విచ్ ఇస్ వెరీ గ్రేట్. ఇందులో కూడా స్కిన్ పిహెచ్ ఫ్రెండ్లీ అని రాసుంది, దీనిపైన మీకు కనిపించకపోవచ్చు, బట్ స్కిన్ పిహెచ్ ఫ్రెండ్లీ అని రాసుంది అంటే ఇట్స్ గుడ్. అండ్ ఆల్సో మనం పిహెచ్ టెస్ట్ ఎలానో ఇప్పుడు చేస్తాము, సో దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది. చాలా చాలా భయంతో టెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా నచ్చింది. దీని పిహెచ్ వాల్యూ కనుక ఎక్కువ వచ్చిందంటే చచ్చాను, ఇంకా రావట్లేదంటే కమింగ్ కొంచెం చాలు. ఓకే, కలర్ అయితే చేంజ్ అవ్వలేదు లక్కీలీ. ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా భయపడ్డాను ఇన్ కేస్ కలర్ చేంజ్ అవుతుందేమో అని, బట్ స్టిల్ కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. సో న్యూట్రాజెనా పాస్ట్. సో నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ కాస్మెటిక్స్ ఫేస్ వాష్. ఇది వచ్చేసి కొరియన్ బ్రాండ్. ఈ మధ్యన స్నేల్ మ్యూజియం ఒకటి బాగా వైరల్ అవుతుంది చూడండి, దట్ బ్రాండ్ ఇస్ దిస్. ఇది ఆ బ్రాండ్ లో ఫేస్ వాష్. సో ఇది ఎందుకు తీసుకున్నాం అంటే నా కోసం కదా, యాక్చువల్లీ మా చెల్లి తీసుకుంది ఇది. అండ్ ఇది ఏంటంటే మరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గుడ్ మార్నింగ్ ఫేస్ వాష్, అంటే రోజు నార్మల్ గా ఫేస్ వాష్ యూజ్ చేయడానికి. బట్ ఇది వచ్చేసి సాల్సలిక్ యాసిడ్, అంటే యాక్నీ ప్రోన్ స్కిన్ కానీ లేకపోతే ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ ప్రైజే బట్ ఇట్ వర్క్స్ అని అయితే చెప్పగలను. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా బాగా యూజ్ అవుతుంది. దీని పిహెచ్ వాల్యూని కూడా టెస్ట్ చేద్దాం. 850 rupees పెట్టి కొన్నది. పిహెచ్ వాల్యూలో టెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అన్నది కూడా నాకు తెలుసుకోవాలనుంది. సో లెట్స్ టెస్ట్. మామా ఫేస్ వాష్ చూసిన తర్వాత భయం వేస్తుంది, ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న ఈ ఫేస్ వాష్ కి ఏమవుతుందో. సో ఐ టుక్ సమ్ అమౌంట్ హియర్. గైస్, ఇది కూడా కలర్ చేంజ్ అయ్యింది కొంచెం. కాస్మెటిక్స్ బ్రాండ్ నుంచి ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. 8 or 7 మధ్యలో ఉంది, నాట్ ఈవెన్ 6, అబౌవ్ 7 ఉంటుంది ఇది. ఐఎమ్ రియలీ షాక్డ్. ఈ వీడియో మా చెల్లి చూస్తే ఖచ్చితంగా ఏమనుకుంటుందో నాకు తెలీదు, బట్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ హర్ దట్ ఇట్ హ్యాస్ పిహెచ్ అబౌవ్ వాల్యూ. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వీ హ్యావ్ ఆక్వాలాజికా ఫేస్ వాష్. ఇది ఆల్రెడీ అయిపోయింది, చాలా కొంచెం ఉంది ఇందులో, మోస్ట్లీ అయిపోయింది ఫేస్ వాష్ మొత్తం. సో ఇదేంటంటే మెయిన్ వచ్చేసి రేడియన్స్ ప్లస్ స్మూతీ ఫేస్ వాష్. అంటే ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాటర్ మిలన్ అండ్ నయాసినమైడ్. నయాసినమైడ్ అంటే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, డార్క్ స్పాట్స్ ని ఫేడ్ చేయడం, స్కిన్ కి కొంచెం గ్లో ఇవ్వడం. ఇది వచ్చేసి 100 ml ప్రోడక్ట్ అండ్ ఇందులో ఒక సైజ్ మాత్రమే ఉంది విచ్ రీటైల్స్ ఫర్ ₹229. 6 months అని ఈజీగా పడుతుంది ఒక విజిబుల్ రిజల్ట్స్ చూడడానికి. సో నాకైతే ఇది ఓకే ప్రోడక్ట్, బట్ జెంటిల్ గా ఉంటుంది. అండ్ డైలీగా మీకు ఏ స్కిన్ కన్సర్న్స్ లేవు, నార్మల్ గానే ఒక ఫేస్ వాష్ ని యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూ కెన్ యూజ్ దిస్. లాస్ట్ వన్ టెస్ట్ చేస్తున్నాం, హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నాను లిట్మస్ పేపర్ మీద. లెట్స్ సీ. కలర్ అయితే చేంజ్ అవ్వలేదు ఆక్వాలాజికాది. సో గుడ్. ఆక్వాలాజికా ఫేస్ వాషెస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో యూ ఆర్ గుడ్ టు గో గైస్. దీంతో పాటు డిఫరెంట్ స్కిన్ టైప్స్ కి డిఫరెంట్ ఫేస్ వాషెస్ ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో సజెస్ట్ చేస్తాను, యూ కెన్ చెక్ దమ్ అవుట్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ గైస్ ఫౌండ్ దిస్ వీడియో సమ్వాట్ యూస్ఫుల్. అండ్ నిజంగా మీకు కొంచెం యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.